మీరు అసలు ఈ రాజకీయంలోకి ఎలా రావాలనుకున్నారు, ఎలా ప్రేరితమయ్యారు మీరు, అసలు ఇందులోకి ఎలా వచ్చారు, తెలుగుదేశం పార్టీలోకి ఎలా వచ్చారు, ఒక్కసారి మీ పూర్వ వివరాలన్నీ కూడా మా జీటీవీ ప్రేక్షకులకు చెప్పండి. భారతీయ జనతా పార్టీలో 2005లో కృష్ణరాజు గారు ఎంపీగా ఉన్నప్పుడు మా అమ్మగారి చేత 17వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేయించడం జరిగింది. అప్పట్లో కొంతమంది నాకు సహకరించలేదని చెప్పిన బీజేపీ నుంచి నేను మౌనంగా ఉండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2013 ఎండింగ్ అనుకుంటానండి కదండి, మన రాష్ట్రం విభజన వచ్చాక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రం అంతా కూడా పాదయాత్ర చేశారు. మీరు ఆ పాదయాత్రలో అందరం కూడా ప్రతి నియోజకవర్గంలో బ్రాహ్మణ కమ్యూనిటీని కలిసి ముందుగా బాబు గారు పాదయాత్ర చేస్తున్నారు, పాదయాత్రలో కనుక మనకున్నటువంటి కష్టాలు బాబు గారికి చెబితే కనుక ఏర్పాటు చేశారు అని చెప్పి తెలియగానే అసలు దీనికి సృష్టికర్త ఇవన్నీ కూడా ఈ పథకాలు ఇలా ఉండాలి అని చెప్పింది మన అందరూ ఆయన మర్చిపోయారు. కానీ 2019-24 మధ్యలో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఆ పథకాలన్నీ కూడా దురదృష్టవశాత్తు 2019లో నేను నా తండ్రి కన్నా బాగా చేస్తాను అని చెప్పని పాదయాత్ర చేసి, అంటే అందరూ ఏమన్నారంటే